తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి, ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు, పరమునిహమునేలే పతికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు, పరమునిహమునేలే పతికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. అట్లుగా ఉనగుదస్తారంబున వాసావర్ణగంబై చతుర్దళయుక్తంబై తప్తకాంచన పుష్పసన్నిభంబై మహీనిలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రంబురంజిల్లునందు వినాయకునకు ఆరునూర్లహంసలు, ఆరునూర్లహంసలు. స్వామి షట్చక్రం అన్నారు, ఆరంభం చేసి ఇప్పుడు 4 రోజులు అయిపోయింది. ఒక పూట తొండం అంటారు, ఒక పూట చెవులు అంటారు, ఒక పూట బొజ్జ అంటారు. యాడ చక్రం చక్రాధిపతి వినాయక స్వామి, ఒక పూట లంబోదరుడు, ఒక పూట చూరప్రకర్ణుడు, ఒక పూట ఏకదంతుడు. సరిపోయే సప్తాహం, ఇంకెక్కడ మూలాధారం అని మా మేఘమాలమ్మ గారు అడుగుతుంది మధ్యాహ్నం. ఈ చక్రం తెప్పవా? అట్లా పట్టు కూర్చున్నా. అదన్నమాట చెప్పింది కదమ్మా. ఓ చక్రం తెప్పండి చాలు, అన్ని తిప్పినట్లే అవుతుంది. ఓ చక్రం తిప్పితే అన్ని తిప్పినట్లే అవుతుంది. ఇప్పుడు గణపతి కావలసి వచ్చింది. ఎవరా అని చెప్పి అనుకున్నారు. అందరూ ముందుకు వచ్చారు. నాకివు 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 అని చెప్పి అన్నారు. గణపతిత్వము. పరమశివుడు చూశాడు. ఎవరికి ఇవ్వాలప్పుడు, ఎవరికి ఇద్దామన్నా ఇతరుల కోపాలు వస్తాయి. వీళ్ళకి ఇచ్చాం అనుకుని ఎంత ఎక్కువ అంటాడు పక్క ఆయన. ఎందుకు వచ్చిన గొడవలు? ఆయన ప్రశాంతంగా కైలాసం మీద ముక్కు మూసుకుని ధ్యానం చేసుకునేవాడు. ఈ గొడవలు వచ్చినందుకు ఆయన ధ్యానం పోతుంది అనవసరంగా. అప్పుడేం చేశాడు? ఎవరైతే ఈ ముల్లోకాలు మొత్తం కూడా రౌండ్ వేసి నా సమ్ముఖానికి ముందుగా వస్తారో వాళ్ళకే ఈ నాయకత్వాన్ని కట్టబెడతా అని చెప్పని అన్నాడు. చిక్కు లేదు, ఏ సమస్య లేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తా, అంతే కదా. నాకు ఎవరిపై రాగం లేదండి. మీ యొక్క శక్తివంతులు కాబట్టి ఈ సమస్త లోకాలన్నింటినీ తిరగేసి రౌండేసి నా వద్దకు వచ్చారా అని చెప్పనంటే వాళ్లకు ఈ గణపతిత్వాన్ని ఇచ్చేస్తా అని చెప్పని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట వాడాడో అందరూ పరుగున వాళ్ళ వాహనాలు వేసుకుని రీయ్యను పోతూ ఉన్నారు. ఎవరి వాహనాలు ఉన్నాయి పోతూ ఉన్నారు. కుమారస్వామి అయితే బ్రహ్మాండంగా ఆయనకి నెమలి వాహనం కాబట్టి చక్కగా విహరించుకుంటూ పోతూ ఉన్నాడు. వినాయక స్వామి కూర్చున్నాడు. ఏం చేద్దామా అని చెప్పని ఎలుక వాహనం అయిపోయి, ఈయన చూద్దామా ఏనుగు, వాహనం చూద్దామా ఎలుక. చాలా అన్యాయంగా చెప్పండి. అమ్మవారి సింహవాహనం అన్నది అద్భుతం. అది అయ్యగారు వృషభ వాహనం అన్నారు. చాలు మెల్లగా పోతే ప్రమాదాలు ఉండవు, నిదానమే ప్రధానం అని చెప్పి అన్నారు. కుమారస్వామికి నెమలి వాహనం, అందమైన వాహనం, అందమైన వాడు అందమైన వాహనం. కనీసం వినాయక స్వామి ఆకారం చూసైన వాహనం ఇవ్వాలిగా, కనీసం ఆకారం చూసేదా వాహనం ఇవ్వాలి కదా. మరి ఏమైపోయి చెప్పండి? ఎలుక వాహనాన్ని అని పెట్టారు. ఎక్కుదామా అంటే సాలదు, పరుగులు చేద్దా పరుగులు తీసలేదు. సరే, ఆ విధంగా సరే ఈశ్వరుని యొక్క ఆజ్ఞా ప్రకారంగా ఉన్నది అని చెప్పన్న ఉద్దేశంతో అట్లా కూర్చున్నాడు. ఇంతలో నారద భగవానులు వారు వచ్చారు. ఏమి నాయనా వినాయక, అందరూ వెళ్ళారే, నువ్వు ఎట్లా కూర్చున్నావు అని చెప్పానంటే ఏం పోయేదా, బొజ్జు చూడు అసలు ఎట్లా ఉందో, ఆ తొండం, నా బొజ్జ, నా కాళ్ళు, నా ఆకారం చూస్తే, వాహనం చూస్తే ఎట్లా ఉంది
ఆకారం చూస్తే ఎట్లా ఉంది, ఎట్లా పోయేదని చెప్పి అన్నాడు. ఏమి లేదు, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జగత్తంతా ఎవరయ్యా? అమ్మ నాన్నే కదా మీకు. ఎవరు జగత్ అంటే ఎవరు? అమ్మ నాన్న. అది కాబట్టి నువ్వు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, విశ్వమంతా వీళ్ళే అని చెప్పని ఆ విధంగా ఉపదేశం చేయగానే అప్పుడు జ్ఞానోదయం కలిగింది వినాయక స్వామికి. మహాత్మా నమస్కారం, మంచి ఉపాయం చెప్పారని చెప్పని చక్కగా వెళ్ళి అమ్మ నాన్న చుట్టూ 3 రౌండ్లు వేసేసి దండం పెట్టి ఆడే కూర్చుంటే వీళ్ళందరికీ పోతూ ఉంటే ముందుగానే ఆయన గారు స్నానం చేయటం బయలుదేరడం, వీళ్ళు పోగానే ముందు ఆయనే మళ్ళీ ముందుంటూ ఉన్నాడని చెప్పని కథ. వాస్తవమా అవాస్తవమా అన్న విషయం కాదు, తల్లిదండ్రుల పట్ల ఒక పూజ్య భావన అనేటువంటి యొక్క విధానం. విశ్వమంత ఎవరని చెప్పానంటే పరమేశ్వరుడు, పార్వతి ప్రకృతి మాతలు కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆయన చక్కగా అలా ప్రదక్షిణం చేశాడు, గణపతిత్వాన్ని ఆయన పొందగలిగాడని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఇప్పుడు మన రత్నమ్మ చెప్పినట్లుగా ఓ చక్రం తిప్పినట్లయితే అన్ని చక్రాలు తిప్పినట్లే, తిరిగినట్లే ఒక అర్థం, మంచి అర్థం చెప్పుకొచ్చావమ్మా, చాలా సంతోషం. ఏమి మరి ఇక్కడేం చెప్పుకుంటూ ఉన్నా వినాయక స్వాముల వారి యొక్క స్థానం ఘ్రాణ స్థలము అని చెప్పని, అట్టి వినాయక స్వామికి 2 భార్యలని చెప్పినాం. వాళ్ళ పేర్లు ఏమిటి? సిద్ధి, బుద్ధి అన్నమాట. సిద్ధి బుద్ధి అతని యొక్క భార్యలని చెప్పనంటే ఎవరైతే సిద్ధిని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నదో వాళ్ళు గణపతిని ఆరాధించాల్సి ఉంటుంది. ఎవరైతే బుద్ధిని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉంటుందో వాళ్ళు గణపతినే ఆరాధించాల్సి ఉంటుంది. గణపతి యొక్క సమీపంలో ఉన్నటువంటి వారు ఈ 2 బుద్ధి సిద్ధి, ఈ 2 కూడా మహాకారణమునందే ఉన్నాయి. నేను చెప్పుకొచ్చే విషయాన్ని అనగా మన యొక్క అంతఃకరణం ఇంద్రియాల కొండగా ప్రపంచంలోకి పోయిందా అది మనస్సు అన్నాం. అదే అంతఃకరణం హంసను ఆశ్రయించి నివృత్తి మార్గంలో పోయిందా దాన్ని బుద్ధి అని చెప్పిన అన్నాం. శుద్ధ అంతఃకరణం బుద్ధి, మలినాంతఃకరణం మనస్సు. మలినం కావటం కారణం ఏమిటి? ప్రపంచంలో పడిపోవడం. శుద్ధం కావటం కారణం ఏమిటి? పరమాత్మను చేరుకోవటం. అందుచేత 2 ఉన్నాయి ఈ విశ్వంలో, సాకారంచ నిరాకారం, సగుణంచ నిర్గుణం, ఇంద్రియ గోచరం ఇంద్రియ అగోచరం, స్థూలము సూక్ష్మము, నశ్వరము అనశ్వరము, అప్రకాశకము స్వప్రకాశకము, దుఃఖము ఆనందము, జడము చేతనము, ఇంద్రియ గోచరము ఇంద్రియ అగోచరము, ఇంద్రియ అగోచరము, అఖండము ఖండము, ఖండము అఖండము, ప్రవృత్తి నివృత్తి, ప్రకృతి పరమాత్మ, పరిచ్ఛిన్నము అపరిచ్ఛిన్నము, జడము చేతనము, క్షరము అక్షరము, ద్వంద్వములు ద్వంద్వాతీతము, దుఃఖము ఆనందము. అందుచేత 2 ప్రకృతి పరమాత్మ 2 ఉన్నాయి. నువ్వు ప్రకృతిని చేరుకోవాలన్నా సౌలభ్యమున్నది, పరమాత్మను చేరుకోవాలన్నా సౌలభ్యమున్నది. ప్రకృతిని చేరుకోవాలంటే ఇంద్రియాలు ఉన్నాయి, పరమాత్మను చేరుకోవాలంటే హంస ఉన్నది. ఇంతే, ఇంకేం లేదు. చాలా సూక్ష్మంలో మోక్షం అన్నమాట, అంతే. ప్రకృతి చేరుకోవాలన్నా సౌలభ్యం ఉన్నది, పరమాత్మను చేరుకోవాలన్నా సౌలభ్యం ఉన్నది. ఏమిటా సౌలభ్యం? ఇంద్రియాలు ఉన్నాయి, ప్రకృతిని చేరుస్తాయి. హంస ఉన్నది, పరమాత్మను చేరుస్తుంది. సత్యలోకంపుజాడ హంసగెరుక విను దానిపై స్వారిషేజించు మానసముతో, మానస బ్రహ్మ బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా, గురుని ఉపదేశమున గురి కుదురుననగా, సత్యలోకంపుజాడ హంసకెరుక. హంసవాహనం బ్రహ్మదేవునిది.
హంసవాహనం సరస్వతి అమ్మవారిది. బ్రహ్మలోకంలో చూసినట్లయితే ఇద్దరికి ఒకే వాహనాన్ని ఇచ్చారు. కైలాసంలో చూస్తే వాహనాలు వేరువేరుగా ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఎక్కువ మంది అమ్మవారిని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, పరమశివుణ్ణి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కుమారస్వామిని ప్రార్థించే చెన్నై పోతే అంతా కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కువ మంది ఆయన భక్తులు ఉన్నారు, ఎక్కువ మంది అమ్మవారి భక్తులు ఉన్నారు, ఎక్కువ మంది శివుని భక్తులు ఉన్నారు. ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పోవాలి? ఒకే వాహనం అయితే ఎట్లా? ఎవరి వాహనం అవ్వకుంటే పక్కన వెళ్ళవచ్చు, రావచ్చు. సత్యలోకంలో అనుకోండి, బ్రహ్మవారు, సరస్వతి అమ్మవారు. ఎవరు పిలిచే వాళ్ళని? ఎవరు పిలుస్తారు? బ్రహ్మదేవుణ్ణి బట్టు కొట్టెట్టుకున్నారు. ఇప్పుడు రాక్షసులు పిలుస్తారు. అది అందువల్ల మీ ఊళ్ళో అమ్మవారి ఆలయం ఉన్నది, శివాలయం ఉన్నది, విష్ణు ఆలయం ఉన్నది, కన్నికా అమ్మవారి ఆలయం ఉన్నది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, బ్రహ్మదేవుని ఆలయం, బ్రహ్మదేవాలయం కట్టారా? ఏమి బ్రహ్మదేవుని ఆలయం లేదు, ఎక్కడ లేదు. ఉంటే మిగతా వాళ్ళవి అందరే ఉంటాయి తప్ప బ్రహ్మదేవాలయం ఎక్కడో ఒక చోటు ఉంటుంది. నువ్వు గట్టి ఇక్కడ చూద్దాం. పొద్దుటూరులో సరే, జ్యోతి అమ్మవారు కడుతుంది ఆలయం, బ్రహ్మదేవి ఆలయం. నేను సందా 100 రూపాయలు ఇస్తున్నా. అందుచేత బ్రహ్మదేవునికి ఒకే వాహనం, సరస్వతి అమ్మవారికి కూడా ఒకే వాహనం. పెద్ద పని కాదు కాబట్టి ఏడకపోయేది ఉంటుంది. ఎదురు పిలిస్తే అమ్మవారు పోయి వస్తుంది, ఆయన్ని ఎవరైనా పిలిస్తే ఆయన ఆ వాహనం వేసి పోయి వస్తాడు. ఓ వాహనం చాలని చెప్పి అనుకున్నారు. ఆయన ఖర్చు ఏడ మ్యాచ్ చేస్తారాడికి? ఒకటే వాహనం అన్నమాట బ్రహ్మదేవుల వారి. హంస వాహనము. సత్యలోకం పుజాడ హంసకెరుక. సత్యలోకం అంటే బ్రహ్మము, బ్రహ్మమే సత్యలోకము, వాస్తవముగా ఉన్నటువంటి లోకం. అలాంటి కైవల్యమై ఉన్నటువంటి యొక్క బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని చేర్చేటువంటి యొక్క హంస ఈ యొక్క శ్వాస అనేటువంటి హంస అయితే, ఆ హంస మీద బ్రహ్మదేవుల వారిని కూర్చోబెడతారు యోగీశ్వరులు. యోగులు ఏం చేస్తారు? ఆ హంస మీద బ్రహ్మదేవుణ్ణి కూర్చోబెడితే సత్యలోకం పుజాడ హంస కెరుక. ఆ మనస్సుని ఆ యొక్క హంస తీసుకువెళ్ళి ఈ బ్రహ్మను ఆ బ్రహ్మములో కలిపేస్తుందన్నమాట. మరి కొద్దిమంది అయితే ఏం చేస్తారు? బ్రహ్మదేవుల వారిని పక్కన కూర్చోబెట్టేసేసి అమ్మవారిని హంస మీద కూర్చోబెడతారు, సరస్వతి అమ్మవారిని హంస మీద కూర్చోబెడతారు. దానివల్ల ఏమవుతుంది? శబ్ద బ్రహ్మమును చేరుకుంటారు. అర్థమైందా? మనలో ఉన్నటువంటి యొక్క హంస అనేటువంటి వాహనం మీద మనసును కూర్చోబెట్టావా, శుద్ధ బ్రహ్మం అవుతావు. హంస అనేటువంటి యొక్క వాహనం మీద సరస్వతి అమ్మవారిని కూర్చోబెట్టావా, శబ్ద బ్రహ్మమును పొందుతావు. ఏమి మనసు అనేటువంటి యొక్క వస్తువులో కలిగేటువంటి యొక్క ఏ ఆలోచన అయితే ఉన్నదో ఆ ఆలోచన శబ్దముగా బయటికి రావాలంటే శ్వాసతో మిళితం కావాలి. అనగా ఈ శ్వాసయే శబ్ద బ్రహ్మముగా బయటికి వస్తుంది. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము 3 ఉన్నాయి కదా. అందువల్ల శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో హంస, ఆ హంసతో మనసును జోడించావనుకో నువ్వు శుద్ధ బ్రహ్మం అవుతావు. ఆ హంసతో బ్రహ్మ కాకుండా మనస్సులో పుట్టేటువంటి యొక్క ఆలోచన జోడించావనుకో ఏమవుతుంది? ఆలోచన శబ్దమై బయటికి వస్తుంది. నీ లోపల పుట్టేటువంటి యొక్క నీ ఆలోచన స్థూలమై శబ్దముగా బయటికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అది హంసతో సంబంధం పెట్టాలి. మనస్సులో ఏ ఆలోచన పుట్టిందో నీలో ఉన్న ఆ ఆలోచన పక్క వ్యక్తిని చేరాలంటే అది శబ్దంగా మారాలి. శబ్దముగా మార్చగలిగేటువంటి శక్తి హంసలో మాత్రమే ఉన్నది. ఆ హంస ప్రాణం పోస్తేనే ఆ యొక్క సంకల్పం స్థూలమై శబ్దముగా బయటికి వచ్చి పక్క వ్యక్తిని చేరుతుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? మనసులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి యొక్క వాటిని హంస మీద కూర్చోబెట్టి
శబ్దములుగా మార్చి ఇతరులతో సంభాషణ చేస్తూ ఉంటాం. అందువల్ల ఏమర్థమైంది మనకి? మనస్సులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి సరస్వతిని హంస మీద మనం కూర్చోబెట్టి శబ్ద బ్రహ్మముగా శబల బ్రహ్మమును మారుస్తూ ఉన్నాం. ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాసను శబ్ద బ్రహ్మముగా మారుస్తున్నాము. అదే మహాత్ములు యోగులైతే ఆ మనస్సులో పుట్టేటువంటి యొక్క ఆలోచన అనే సరస్వతి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టేసేసి కేవలం మనస్సుకు బ్రహ్మన మాత్రమే శ్వాస మీద కూర్చోబెట్టడం కారణంగా ఆ హంస శబల బ్రహ్మాత్మిక హంస ఏమైంది? శుద్ధ బ్రహ్మమైంది. కనుక మనస్సును కూర్చోబెట్టావా ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస లోనికి పోదు. ఆలోచన కూర్చోబెట్టావా ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస బయటికి వస్తుంది. బయటికి వస్తే శబ్ద బ్రహ్మం అవుతుంది, లోనికి పోతే శుద్ధ బ్రహ్మం అవుతుంది. అందువల్ల మనం ఆ శబల బ్రహ్మాత్మిక శ్వాసను మనం శుద్ధ బ్రహ్మముగా చేస్తూ ఉన్నామా, శబ్ద బ్రహ్మముగా చేస్తూ ఉన్నామా? ఇప్పుడు చెప్పండి అమ్మగారు, మన ప్రయత్నం ఏమిటి? మన ప్రయత్నం ఏమిటి? మన ప్రయత్నం ఏమిటి? శబల బ్రహ్మమును శబ్ద బ్రహ్మముగా మార్చటమే మన పని. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలి? అమ్మా సరస్వతి నువ్వు పక్కన కూర్చో. అమ్మా అయ్యా బ్రహ్మదేవ రాయ్యా నువ్వు కూర్చో. ఎక్కడ? హంస మీద. అందువల్ల యోగులై ఉన్నటువంటి వారు చక్కగా మనస్సుని బ్రహ్మదేవుణ్ణి హంస మీద కూర్చోబెడితే సత్యలోకం పూజాడ హంసకిరుక వినుదానిపై స్వారి చేయుంసు మానసముతో. ఏమండి మేము అట్లాగే చేస్తూ ఉంటామండి, గురువు చెప్పాడు, మరి మాకు ఆ నమ్మకం ఉన్నది, ఆ విశ్వాసం ఉన్నది, భక్తి ఉన్నది, చేద్దామన్న ఉత్సాహం ఉన్నది. కానీ ఎంత ప్రయత్నం చేసినా బ్రహ్మదేవుణ్ణి కూర్చోబెడదామని చెప్పనంటే అమ్మవారు వచ్చి కూర్చుంటా ఉన్నదే. ఏమంటారు? మా అందరికీ బ్రహ్మదేవుణ్ణే కూర్చోబెట్టే ఉద్దేశం, కానీ తీరా చూస్తే అమ్మవారు కూర్చుని ఉన్నదట. మాకు తెలియకుండానే అమ్మవారు వచ్చి ఆడ కూర్చుంటా ఉన్నది అని చెప్పారు. ఎందుకంటే మనం ఆ ప్రకారంగా అలవాటు చేశాం. అనుక్షణం ఖాళీ దొరికిందా అని చెప్పాలంటే, ఖాళీ దొరికిందా అంటే పని కట్టుకుని ఇంటి ముందుకు పోయి తలుపు తట్టి, ఏమ్మా ఏం చేస్తున్నావు, లోపల నిద్రపోతున్నావా, ఏమి నిద్ర, పగటిపూట నిద్ర, లే కూర్చో అని చెప్పేసి నీకు తెలియదా, ఇప్పుడు టీవీలో వచ్చింది గొప్పది అని చెప్పని కూర్చోబెట్టేసేసి దాంట్లో 2 గంటల సమాచారం అయితే ఇంకొక గంట దాన్ని ఎక్స్ట్రా జోడించి 3 గంటలు చేసి ఆ 3 గంటలు ఆ చెవిలో పోసేసి, అమ్మ ఇది నిద్రపోతున్నావు కదా కొడుకు, అమ్మ వెళ్తా అని చెప్పాను. ఆవేదో తిని భుక్తాయాసం అందరూ పడుకుంటే నువ్వు పోయి తలుపు కట్టాలా, లోనికి పోవాలా, లేపి కూర్చోబెట్టాలా, నీ సోదంతా నీపించాలా, దాంట్లో పోసాక ఇప్పుడు పడుకోబడి పడుకుంటు ఎప్పుడైతే ఈ 2 గంటలు కలిపి 3 గంటలతో కూడా ఆమె చెవిలో పోసిందో అది ఊరుకుంటుందా? ఆ ఊరుకోదుగా, ఆ పక్కింటికి పోతుంది. నువ్వు విన్నావా, ఇందాక ఎంకామె వచ్చింది, ఏం చెప్పిందని చెప్పని అంటుంది, ఆరంభం చేసుకుంది. అది 2 గంటలు, 1 గంట 3 గంటలు, ఇక్కడ 3 4 గంటలై మళ్ళీ దాంట్లో పోయాలి. ఈ విధంగా మనం మనసు అనేటువంటి యొక్క వస్తువుతో ఆలోచనలు బాగా పుంఖాలుగా పెంచేసి మనం చేయటం కారణంగా ధ్యానములో కూర్చున్నా కానీ మనసు అనేటువంటిది అమ్మ రత్నమ్మ
చెప్పండి, ఏం చేస్తున్నాం మనం చెప్పండి. సత్యలోకం పుజాడ హంస కెరుక స్వామి చెప్పారు చక్కగా. కాబట్టి మనం ఈ యొక్క ఆలోచనలు అనేటువంటి వాటిని ఎంత ప్రగాఢంగా పెంచేశాము అని చెప్పనంటే అది మన వశం తప్పి ప్రవర్తించేవిగా అయిపోయాయన్నమాట. అందుచేత మనం దాన్ని తప్పించాలంటే అంతకంటే ఎక్కువ ప్రయత్నం, అంతకంటే ఎక్కువ అభ్యాసం మనము చేయాల్సి ఉంటుంది. అందుచేత మనకి వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వాన్ని చేర్చేవిగా ఇంద్రియాలు ఉన్నాయి, పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును చేర్చేదిగా మనకి హంస అనేటువంటిది సిద్ధమై ఉన్నాయి. సిద్ధం సుమతి, సిద్ధంగా ఉన్నాయన్నమాట. మీ ఇష్టం. ఇంద్రియాల వెంబటే పోయి విశ్వానుభవాన్ని పొందుతారో, హంస వెంబటే పోయి పరమాత్మానుభవాన్ని పొందుతారో అది మన యొక్క చేతుల్లో. యథా ఇచ్చేసి తదా కురు అంటుంది గీత. ఏమి అయితే మనం జీవితంలో కోరేది ఏమిటి అంటే ఆత్మ యొక్క ఆనందాన్ని కోరుతూ ఉన్నాం. మనం చేస్తున్న పని ఏమిటి? ఇంద్రియాలను పట్టుకుని విషయాల్లో ఎతుకుతూ ఉన్నాం. నువ్వు కోరుకునే ఆనందమేమో పారమార్థికంలో ఉన్నది. నువ్వు ఎతికే వ్యవహారం అంతా కూడా వ్యావహారికములో ఉన్నది. నువ్వు వ్యావహారికం ఎందుకు పోతున్నావు? వ్యావహారికం ఎందుకు పోతున్నావు? ఆనందాన్ని పొందటానికి పోతూ ఉన్నావు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వ పదార్థాలని అపేక్షిస్తున్నాడు. అంటే నాకు ఆ విశ్వ పదార్థాల ద్వారా ఆనందం అనేది రావాలి, అందుకోసంగా పోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క అన్వేషణ అంతా కూడా ఆనందం కోసమే. ఎందుకు పని చేస్తున్నావు? ఆనందంగా ఉండటానికి. ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు? ఆనందంగా ఉండటానికి. ఎందుకు కారు కొనుక్కుంటున్నావు? ఆనందంగా ఉండటానికి. ప్రతిదీ ఏదన్నా అడగన కావాలంటే దేనికోసం రా అంటే ఆనందం కోసం అంటాడే కానీ అశాంతి కోసమనో, దుఃఖం కోసమనో, వేదన కోసమనో అంటాడా? ఆలయానికి పోయావు, అమ్మవారికి అభిషేకం చేశావు, టెంకాయలు కొట్టావు, అక్షత్రాలతో పూజించావు, దండాలు పెట్టావు, దశకాలు పెట్టావు, అన్నీ అయిపోయినాయి. చివరికి ఏమంటావు? దండం పెడతావు. అమ్మా నమస్కారం, ఏం బిడ్డ అని చెప్పి అంటుంది. నేను ఆనందంగా ఉండాలి, ఇంకెళ్ళపాది ఆనందంగా ఉండాలి, మా వారు ఆనందంగా ఉండాలి, మా బిడ్డలు ఆనందంగా ఉండాలి, మా వంశస్థులందరూ ఆనందంగా ఉండాలి, పోయిన వాళ్ళు ఆనందంగా ఉండాలి, రాబోయే వాళ్ళు ఏం కొరత చెప్పండి. గుడికి పోయి పోవాలి, ధనకనక వస్తు ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇంకా ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. సరే, ఇవన్నీ ఎందుకు? దుఃఖం కోసమా? నువ్వు ఇన్ని కోరుకున్నా కూడా ఆనందం కోసమే. అవన్నీ వస్తే ఆనందంగా ఉంటా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. నిజంగా అమ్మవారు కనుక మాటలు వస్తే ఏమంటుందంటే, బిడ్డ ఇట్రా కూర్చో అని చెప్పి అంటుంది. నువ్వు ఆనందం కోరుకుంటున్నావు కదా, నీకు ఆనందం రావాలని చెప్పి అన్నట్లయితే నువ్వు నేరుగా స్వరాజ్యాశ్రమానికి వెళ్ళు. అక్కడ లక్ష్మయ్య గారు ఉంటారు, వారి వద్ద సోహం భావ ఉపదేశాన్ని పొందు. ఆ మనస్సుని శ్వాస మీద పెట్టు, అంతర్ముఖం అవుతావు, నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మాన్ని పొందుతావు, ఆనందంగా ఉంటావు. సకల దేవతలు కూడా ఆనందం కోసంగా ప్రయత్నం చేయాల్సి వస్తే, ఆనందాన్ని పొందాల్సి వస్తే బ్రహ్మమునే పొందాలి. ఎందుకు? ఆనందం అనేటువంటి యొక్క లక్షణం బ్రహ్మములో మాత్రమే ఉంటుంది, దేంట్లో ఉండదు లక్షణం. అనగా దేంట్లో ఉన్నటువంటి యొక్క ధర్మం దాంట్లోనే లభిస్తుందన్నమాట. ఇంకో దాంట్లో లభించే అవకాశాలు లేవు. శబ్దాన్ని పొందాలంటే పృథివీని ఆశ్రయించాలి, దృశ్యాన్ని పొందాలంటే వాయువుని ఆశ్రయించాలి. అవునా కాదా పార్వతమ్మ? అవునా కాదా? ఈ వినలా, ఏంటే మాట్లాడుండేది, ఎవరు వినలేదు, ఎక్కడికో పోయారు. అందరూ హంసలు ఎక్కి వెళ్ళిపోయారు అక్కడికి. ఇక్కడెవరు లేరు. ఏమిటి?
ఆహా, ఏదో కొత్త విచిత్రంగా ఉంది. ఇప్పుడు వినడం వల్ల అందరు వచ్చారక, ఆ లోకాల నుంచి ఈ లోకాలకు వచ్చారక. అది కాబట్టి శబ్దాన్ని వినాలంటే పృథివిని ఆశ్రయించాలి, దృశ్యాన్ని పొందాలంటే వాయువుని ఆశ్రయించాలి. అవునా కాదా? ఇప్పుడు లైన్కి వచ్చారు. గాల్లో అయ్యింది, ఎందుకు వచ్చిన గొడవ? దృశ్యాన్ని గ్రహించాలంటే పృథివిని ఆశ్రయించాలి, వాయువుని ఆశ్రయించాలి. శబ్దాన్ని పొందాలంటే పృథివిని ఆశ్రయించాలి. అవునా కదా? రత్నమ్మ ఈమెకి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏమ్మా, శబ్దాన్ని పొందాలంటే ఆకాశాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు లైన్కి వస్తారు మళ్ళీక, ఇప్పుడు లైన్కి వస్తారు మళ్ళీక. స్పర్శను పొందాలంటే వాయువుని ఆశ్రయించాలి, రూపాన్ని పొందాలంటే అగ్నిని ఆశ్రయించాలి, రసాన్ని పొందాలంటే జలాన్ని ఆశ్రయించాలి, గంధాన్ని పొందాలంటే ఇప్పుడు లైన్కి వచ్చింది బండి. రసాన్ని పొందాలంటే అగ్నిని ఆశ్రయించాలి. మీరు ఇంటికి పోండి, అట్ల కాడ బాగా కాల్చండి, అట్లా పెట్టండి, ఏం రుచిగా ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఉందా లేదా అగ్నిలో రసం? అగ్నిలో రసం ఉందా లేదా? ఏమంటారు? అది దేంట్లో? శబ్ద స్పర్శ, సరే, రసము లేదు, గ్రహించారుగా. అట్లాగా విశ్వములో ఆనందం లేదు, బ్రహ్మములోనే ఆనందం ఉన్నది. దానికోసం ఇంత లాక్కొచ్చా. కాబట్టి నువ్వు శబ్దమును పొందాలంటే ఆకాశాన్నే ఆశ్రయించాలి. శబ్దగుణకం ఆకాశం. ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేతు ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. ఆకాశగుణం శబ్దం కనుక ఏ ఏ భూతమునందు ఆయా గుణమే ఉంటుంది, మరో గుణం ఉండదు. ఎట్లయితే శబ్దాన్ని పొందాలని చెప్పన్నప్పుడు ఆకాశాశ్రయం ద్వారా పొందుతామో, స్పర్శను పొందాలి అని చెప్పన్నప్పుడు వాయువు ద్వారానే పొందుతాము. ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నాం, స్పర్శ తగులుతూ ఉన్నదన్నమాట. స్పర్శ గుణం వాయువుది. అంటే రూపాన్ని పొందాలంటే అగ్నిని ఆశ్రయించాలి, రసాన్ని పొందాలంటే జలాన్ని ఆశ్రయించాలి. జలములోనే రసగుణం ఉన్నది, పృథివిలోనే గంధగుణం ఉన్నది, అగ్నిలోనే రూపగుణం ఉన్నది, వాయువులోనే స్పర్శగుణం ఉన్నది, ఆకాశంలోనే శబ్దగుణం ఉన్నది. ఆనందము ఆనందము బ్రహ్మములో ఉన్నది. శబ్దాన్ని పొందాలంటే ఆకాశాన్ని ఆశ్రయించాలి, స్పర్శను పొందాలంటే వాయువుని ఆశ్రయించాలి, రసం పొందాలంటే జలాన్ని ఆశ్రయించాలి, ఆనందాన్ని పొందాలంటే అది సరే. హంస ఉపాయం, చేరుకోవాలంటే ఉపాయం. దాని తర్వాత వస్తాను ఏమి. కాబట్టి ఇక్కడ ఇందా చెప్పుకున్నా కదా, వాయువుని ఆశ్రయించాలి. ఇదేంటంటే ఎట్లయితే మనం శబ్దము ఆకాశంలో ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని పొందాలంటే నేత్ర సహాయం, నేత్రేంద్రియ సహాయం, అది కదా శ్రోత్రేంద్రియ సహాయం. ఇప్పుడు అర్థమైందా? శబ్దాన్ని పొందాలంటే శ్రోత్రేంద్రియ సహాయం, రసాన్ని పొందాలంటే జిహ్వేంద్రియ సహాయం, గంధాన్ని పొందాలంటే గ్రామేంద్రియ సహాయం, బ్రహ్మమును పొందాలంటే
హంస సహాయం. ఏ ప్రకారంగా నేత్రేంద్రియం లేకపోతే దృశ్యం చేరలేమో, ఏ విధంగా శ్రోత్రేంద్రియం లేకపోతే శబ్దమును చేరలేమో, ఏ విధముగా ఘ్రాణేంద్రియం లేకపోతే గంధాన్ని చేరలేమో, ఏ విధంగా హంసను చేరకపోయావా బ్రహ్మమును చేరలేవు. ఇది స్వామివారి యొక్క కరెక్ట్ అయినటువంటి యొక్క మార్గ విధానం ఆయన చూపించాడు. అందుచేత మనం జీవితంలో ఏ యొక్క పారమార్థికమును కోరుకుంటూ ఉన్నాం, ప్రశాంతతను కోరుకుంటూ ఉన్నామో, నేను శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం కదా. నువ్వు కోరుకునేవన్నీ భగవంతుని యొక్క స్వరూపత లక్షణాలు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్తు ధ్యానగమ్యం యోగి హృత్తు ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యోగి హృత్తు ధ్యాన గమ్యం. ఎట్లా పొందుతావు ఆ భగవంతుని అని చెప్పనంటే యోగులు హృత్తు, తనలోన ఉన్నటువంటి యొక్క భగవంతుని యోగులు హృత్తు ధ్యాన గమ్యం, ధ్యానము ద్వారా చేరుకుంటూ ఉన్నారు. అందుచేత మనలో ఉన్నటువంటి ఈ యొక్క మహాకరుణాత్మిక హంస ఉన్నదో అట్టి హంస అనేటువంటి యొక్క సన్నిధిలోనే నీకు బుద్ధి సిద్ధి ఈ రెండు కూడా చేరి ఉన్నాయి. బుద్ధి అక్కడే ఉన్నది, సిద్ధి అక్కడే ఉన్నది. ఇంద్రియాలతో ఉన్నావా అంటే మనస్సు ఉన్నట్లు, ఇక్కడ బుద్ధి లేదే. కానీ ఇంద్రియాలతో సంబంధం పడిపోయేటువంటి యొక్క వస్తువు మనస్సు అంటారే కానీ అక్కడ బుద్ధి అని చెప్పి అనరు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణం ఏవచాధిష్టాయ అధిష్టాయ మనశ్చాయం. అధిష్టాయ బుద్ధిశ్చాయం అన్నాడా, అధిష్టాయ అహంకార ఛాయం అన్నాడా? అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అందుచేత ఈ బయటికి పోయే విధానం అంతా మనసు లాక్కుపోతుంది, లోనికి పోయే విధానమేమో బుద్ధి యొక్క చట్టం. బుద్ధి చట్టం లోనికి తీసుకుపోవటం, మనో చట్టం బయటికి తీసుకుపోవటం. అందుచేత ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు ఏమో ఇంద్రియ పరిధిలో చేరి ఉంటుంది, బుద్ధి అనేది ఏమో హంస పరిధిలో చేరి ఉంటుంది. కాబట్టి అక్కడే బుద్ధి, అక్కడే సిద్ధి. అయితే బుద్ధికి సిద్ధికి ఇద్దరు బిడ్డలు ఉన్నారన్నమాట. ఆడపిల్లల మగపిల్లల? ఓ మా అమ్మగారు, ఆడపిల్లల మగపిల్లల? మగపిల్లలే ఉండవచ్చు. ఆడపిల్లలైతే ఆడపిల్లలైతే ఇబ్బంది అయ్యి ఉద్దేశంతో మగపిల్లలు పెట్టేసుకుంటారులే. కాబట్టి చిద్దికి క్షేముడు, బుద్ధికి లాభుడు మగపిల్లలు. సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. ఏమిటా క్షేమం? ఆత్మక్షేమం. క్షేమం. బుద్ధికి లాభుడు. ఏమిటా లాభం? ఆత్మలాభం, బ్రహ్మలాభం. యం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతేన అధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచార్యతే అని పరమాత్మ అన్నాడు. యం లబ్ధ్వాచ అపరం లాభం. ఏ లాభమును పొందిన తర్వాత మరొక లాభం అంటూ ఉండదో అలాంటి లాభం అన్నమాట. లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో లాభం లేకుండా ఏ పని చేయడు. షాపుకు పోండి, అతడు యొక్క కందిపప్పు ఉన్నాయనుకోండి, కొలుస్తాడు. ఆ మానికతో కొలిసి ముందేమంటాడు? లాభం అంటాడు. మళ్ళా కొలిసేమంటాడు? ఒకటి అంటాడు. లాభం లాభమే, తర్వాత కొలిసింది ఒకటి. నీకు తెలియదు ఏం చెప్పేది నేను. ఇంకా ఈసారి పోయి చూడు. మొదటిసారి కొలిసింది లాభం, అది చేరిపోయింది, ఆ లాభంలో చేరిపోయింది.
తర్వాత కొలిసింది 1, ఆ తర్వాత 2. అది లాభం, అది లాభం లాభంగానే ఉంటుందన్నమాట. ఎవరికి లాభం? ఎం లబ్ధ్వా చాపరం లాభం. లోకంలో ఎవరు కూడా లాభం లేకుండా ఏ పని చేయరు. ఓ పిల్లగాడికి పని చెప్పామనుకో, నాకేం ఇస్తావంటని అంటాడు. అట్లా లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి లాభం మీద ఆధారపడి ఉన్నది. పరమాత్మ అన్నాడు, ఒక ఆత్మలాభాన్ని పొందావు అని చెప్పనంటే ఇంక దేనికోసంగా నువ్వు ఎంపర్లాడవు, దేని జోలికి నువ్వు పోవు అని చెప్పని అన్నాడు. మనస్సు అనేటువంటి ఒక్క ఆ వస్తువు ఉన్నదే, బ్రహ్మానందవారాసి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం పొందు వనితానందన చందనాది విషయవ్రాతంబులం పొందు చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానందవారాసి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం పొందు. నానాదృపుష్ప నటద్బృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలుంగతిన్ వనితానందన చందనాది విషయవ్రాతంబులం పొందు. ఈ మనస్సట దాన్ని పొందితే ఆనందం, దీన్ని పొందితే ఆనందం, అది ఎక్కడ పోతే ఆనందం, తింటే ఆనందం, పొందితే ఆనందం, అనిపిస్తే ఆనందం, వనితానందన చందనాది విషయవ్రాతంబులం తిరుగుతూ ఉన్నది. చూడండి, ఏగ ఉన్నది కదా, బెల్లం మీద వాలుతుంది, అన్నిట్లో వాలుతుంది. ఏగ బెల్లం మీద వాలుతుంది, మలం మీద వాలుతుంది, నిప్పు మీద మాత్రం వాలదు. అట్లా ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు ఉన్నదే అన్నిటి మీద వాలుతుంది, కానీ బ్రహ్మం మీదకు మాత్రం అది పోవాలి. ఎందువల్ల? సస్తానన్న భయం దానికి. అది పోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది కనుక. అందుచేత వనితానందన చందనాది విషయవ్రాతంబులం పొందు చెయ్యన అంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానందవారాసి ఒక్కింసుక సోకిలేని బ్రవినాశం పొందు. బ్రహ్మానందవారాసి సముద్రం. బ్రహ్మానందం అంటే సముద్రం. దాంట్లో ఒక మునకేశావు అని చెప్పనంటే ఏమైపోతావు? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు గుర్తించే ఉద్దేశంతో దిగింది. దేంట్లో? సముద్రంలో ఎంత లోతు ఉందో చూద్దాం చెప్పని పోయింది. ఆ పోయింది ఏమైపోయింది? చివరికి కరిగిపోయింది. అట్లాగా బ్రహ్మమును గుర్తించే ఉద్దేశంతో పోయినవాడు ఏమవుతాడు? బ్రహ్మమే. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద బ్రహ్మైవ బ్రహ్మమే అయిపోతాడు. కాబట్టి బ్రహ్మానందవారాసి ఒక్కింసుక సోకినేని బ్రవినాశం పొందు. నానాద్రు పుష్ప నటద్బృంగము ప్రసవ సంస్పర్శాప్తి కూలున్గతి. నానాద్రు పుష్ప నానా ద్రుమ పుష్ప ఆ చెట్ల మీద ఉన్నటువంటి పుష్పాల్లోకి ఈ తుమ్మెద ఉన్నదే పోయి వాలుతుంది, మకరందాన్ని గ్రొల్లుతూ ఉంటుంది, సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. నానాద్రు పుష్ప నటద్బృంగము సంస్పర్శాప్తి కూలున్గతిన్. ఎప్పుడే సంపెంగ పుష్పం మీద బాలిందో ఆ తుమ్మెద ఆ మత్తులో ఆ మైకంలో మునిగిపోయి దాంట్లో అట్లాగా సోలిపోతుందట. అట్లాగా అనేక విషయాల్లోకి పోయేటువంటి యొక్క ఈ మనస్సు కూడా ఒక్కసారి అంతర్ముఖమై హంస ద్వారా బ్రహ్మము యొక్క ఆ స్వరూపాన్ని పొందిందనుకో ఇక పొమ్మన్న అట్లాగే ఉండిపోతుందన్నమాట. ఒక్కసారి కనుక ఆ చీమ ఆ బెల్లాన్ని పట్టిందా అంటే వదలదు. తరు ఇట్లా కొట్టు అంతలాగా పడుతుంది పోయి. మళ్ళీ ఏం చేస్తుంది? టక్కడక్కడ మళ్ళీ వచ్చి బెల్లం అడుగు వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. ఇట్లా కొట్టు మళ్ళా ఆందోళన పోయి పడుతుందిగా. ఏం చేస్తుందో మళ్ళా అడుగుపోతుందా? మళ్ళా వస్తుంది. అట్లాగా ఈ మనస్సు కూడా అట ఒక్కసారి బ్రహ్మానందాలు మునకేసిందా అని చెప్పనంటే ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి ఆ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందినటువంటి యొక్క వారికి ఉండేది ఏమిటి? ఆనందలబ్ధి. అదే లాభము. వినాయక స్వామి యొక్క పత్నులు ఎవరు? సిద్ధి బుద్ధి. సిద్ధి బుద్ధి. సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు.
అనేటువంటివన్నీ కూడా ఉన్నటువంటి యొక్క విధానములో వినాయక స్వామిని ఈ గ్రామములో చెప్పాలా చెప్పాలా? ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి. ఘ్రాణాకారణం వై, కనుక లోకమంతా తీసుకుపోయి పెట్టారు ఎక్కడ అని చెప్పనంటే చెప్పటానికి కూడా ఆ పదం ఎబ్బెట్టుగా అసహ్యముగా చెప్పటానికి కూడా మనసు రాదుగా ఆ పదం వాడాలని చెప్పనంటే. అలాంటి ప్రదేశంలో పెట్టడం అని చెప్పనంటే అది బాగుంటుంది. అక్కడ వినాయకుడు ఉన్నాడా, ఆడ సిద్ధి ఉందా, ఆడ బుద్ధి ఉందా, అక్కడ క్షేముడు ఉన్నాడా, ఆడ లాభుడు ఉన్నాడా? కాబట్టి అది అర్థం కాదు. స్వామివారు సూచించింది చక్కటి రాజమార్గము అని చెప్పని ఆ వినాయక స్వామి యొక్క స్థలం ఇది మూలాధార చక్రం వైరంజుల్లు వినాయకుడు మూలాధార చక్రంబు అని చెప్పినన్నారు. మూలాధారము అని చెప్పనంటే మూలము ఆధారము, మూలాధారము మూలము ఆధారము. దేనికి ఏది మూలము, దేనికి ఏది ఆధారము, ఏమి అది మూల యతీతి మూల మూల ప్రతిష్టాయ అని చెప్పని అన్నారు. అందుచేత ఈ స్థూల దేహానికి మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు శ్వాస. ఈ పంచభూతాత్మకమై పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు దరి అయిన తొలగిపోవు చెడినేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాటనికి ఎంత చేటు లేదు దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పంచభూతాత్మిక భవనం ఈ దేహం. భగవంతుడు పంచభూత మెటీరియల్ ద్వారా ఈ దేహం నిర్మాణం చేశాడు. మీరు కూడా భవంతు నిర్మాణం చేసుకోవాలని ఏం చేస్తారు? ఒక భవనం నిర్మాణం చేసుకోవాలంటే ఇటుక, ఇనుము, ఇసుక ఉండాలి. ఇటుక, ఇనుము, ఇసుక మూడు ఈలు వస్తాయి అక్కడ. ఈ మూడింటి ద్వారా కట్టేది ఈ ఇల్లు. ఆ ఇంటిలో ఉండేది ఈ ఇల్లాలు. ఏవి నానా కష్టాలు పడి నానా అప్పులు పాలైపోయి బ్రహ్మాండంగా మార్పులేసి బంగారపు కురాయిలు పెట్టి అద్భుతంగా అత్యద్భుతంగా మంచి ద్వారాలు పెట్టి సుగంధం విరదమ్మేటువంటి గంధపు చక్రాలతో ద్వారాలు కట్టి అప్పులు పాలైపోయి కట్టేది వీడు పంపని. ఎవరిది ఇల్లు? నాది. ఇల్లాలు ఇల్లు ఇల్లాలు. లోనకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏమ్మా? కట్టేది ఆయన మీరా చెప్పండి అసలు. మీరు కష్టపడతారు. అది కాదంటానులా. నానా తిప్పలబడి తిరిగి పట్టుకు వచ్చి పిలుచుకు వచ్చి యజమానులను పెట్టి తిరిగి కష్టపడి చేస్తాడు కదమ్మా. ఎందుకు ఒప్పుకోరు మీరు ఆయన్ని? అరే ఇంత కష్టపడి మీకే చేశారు కదా, మీకే అప్పచెప్పేశారు కదా. కాబట్టి అమ్మగారులదే విజయోస్తు దిగ్విజయోస్తు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పాంచభౌతికమైన భవనంబు. ఈ భవనం భగవంతుడు నిర్మాణం చేశాడు భవనాన్ని.
అత్యద్భుతంగా చేశాడు. ఎంత అద్భుతం అని చెప్పారంటే దీంట్లో కామన్ హాలు, దీంట్లోనే అటాచ్మెంటు, లెట్రిన్, బాత్రూమ్, మరి అన్నీ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. చక్కగా అందముగా, ఎంత అందముగా ముక్కు ఎట్లా పెట్టాడు, చెవులు ఎట్లా పెట్టాడు, కళ్ళు ఎట్లా పెట్టాడు, రెప్పలు పైన ఎట్లా పెట్టుకున్నాడు, మీసాలు అయితే మగాళ్ళకి ఎట్లా పెట్టేశాడు, చెవులు ఈ పక్క, కళ్ళు ముందు, ప్లాన్ అన్నమాట. అది అత్యద్భుతం. తలకాయ కూడా ఇటు తిరుగుతుంది. మానవుడు కష్టపడి తన దేహంలాగా నిర్మాణం చేశాడు. వీడు రోబో అని చెప్పని పేరు పెట్టుకున్నాడు. ఎట్లా ఉంటాడు అంటే మనిషిలాగానే కాళ్ళు, చేతులు, తల అని నిర్మాణం చేశాడు. లక్షల కోట్లే ఖర్చు అయినాయి వీడికి ఆ చేయటం వల్ల. ఎంత నిర్మాణం చేసినప్పటికీ కూడా బిడ్డలకు అంటుందా రోబో? అవకాశం లేదు. ఆనందిస్తుందా? సంతోషపడుతుందా? దుఃఖం వస్తే ఏడుస్తుందా? ఆనందపడుతుందా? ఉప్పొంగుతుందా? ఉల్లాసం కలుగుతుందా? గగలుపాటు పుడుతుందా? ప్రేమిస్తుందా? ఏం చేస్తుంది అది? వాడు ఎంత తిప్పల పడ్డా కూడా భగవంతుడు చేసిన దాంట్లో ఏసమెత్తు కూడా చేసే అవకాశం వాడికి లేదు ఏమి. కాబట్టి భగవంతుడి నిర్మాణం అన్నది అత్యద్భుతముగా నిర్మాణం చేశాడు. గృహము అందముగా చక్కగా ఆయన చూస్తున్నాడు ముందుగానే, అట్లాగానే ఆ విగ్రహాన్ని నిర్మాణం చేస్తున్నాడు. పాంచభౌతికమైన భవనంబు, దాని పేరు పెట్టే పరమాత్మ భవనము. దేహానికి పేరు పెట్టాడు ఏమని? భవనము అని చెప్పన్నాడు. పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు. అందుచేత ఈ పంచభూతాత్మకమై ఉన్నటువంటి యొక్క ఈ భవనములో ఉన్నటువంటి యొక్క జీవుడు, అట్టి ఆ జీవుడు ఈ దేహ వ్యవహారాన్ని చక్కగా వాడుకుంటూ ఉన్నాడు. మరి ఆ దేహము పవిత్రముగా, మంగళకరముగా, పూజ్యవంతముగా, తేజవంతముగా, కళావంతముగా ఉండాలని చెప్పన్నట్లయితే దానికి ఏమిటయ్యా ఆధారం? మూలము అని చెప్పని. దానికి మూలం హంస అంటారు. మూలాధారం కదా మూలం హంస. ఆ హంస ఉండబట్టే ఆ యొక్క దేహం ఎట్లా ఉంది? మంగళకరంగా, పూజ్యవంతముగా, తేజవంతముగా, కళావంతముగా, శోభాయమానంగా ఉన్నది. మన శరీరములో ఎన్ని ఉన్నప్పటికీ కూడా హంస లేకపోయిందా అని చెప్పనంటే అది నామము మొత్తం పోతుంది. గతవతి వాయో దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంత అమ్మలో పోతుందా? పోయి వాడబోతారా? ఫ్యాన్ వద్దా? సరే మీ ఇష్టం కూర్చోండి అక్కడ. గతవతి వాయో దేహపాయే భార్యా బిభ్యతి. గతవతి వాయో దేహపాయే భర్తా బిభ్యతి తస్మిన్ కాయే. భర్త బిభ్యతి కదా? శ్వాస పోయాక ఎవరికైనా భయమే అనుకుంటుంటే మీరు మాకే భయం అని చెప్పండి. వాళ్ళకి భయమే, పక్కింటి వాళ్ళకి భయమే. మీరు తీసుకోలేదా? మేము కూడు తినొద్దా? మేము పడుకోవద్దా? వాళ్ళకి భయమే, అందరికీ భయమే. ఏమిటో ఈ భయం అర్థం కాదు. మనిషి పోతే భయం కదా. మరి రోడ్ల మీద మేకలను కోస్తున్నారు, గొర్రెలను కోస్తున్నారు, ఇండ్ల కాడ కోళ్ళను కోస్తున్నారు. ఆ భయం ఎందుకు లేదు వీళ్ళకి? అవి పట్టి పీడల్సవా?
ఒక్క మనిషి పోతే ఎంత భయం అయిపోయింది. ఆదివారం వస్తే ఆ వీధుల్లో ఎలా ఆడతామంటాయి, తోరణాల్లాగా ఎన్ని శరీరాలు కోసి అక్కడ పెట్టేస్తారు, ఒక్కడికి భయం లేదే. అందుచేత ఈ దేహములో ఉన్నటువంటి యొక్క జీవుడు బయటికి పోయాడా అని చెప్పనంటే ఈ శరీరము ఎవరు కూడా ముట్టుకోరు, తాకరు, అశుద్ధము, అమంగళము అయిపోతుంది. కారణం ఏంటంటే శ్వాస ఉండబట్టి కళ్యాణకరమై ఉన్నటువంటి యొక్క శ్వాస. చూడండి, అమ్మగారులకి మరి మంగళసూత్రం ఉంటుంది, పవిత్రమైనటువంటిదిగా మంగళకరంగా మంగళగౌరీ దేవత అమ్మవారి యొక్క విధానముగా ఒక శోభాయమానం హిందుత్వ సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయంలో ఉన్నది. అది పారమార్థికంగా ఒక అర్థం కూడా దానికి ఉన్నది. అనగా మంగళ సూత్రము, సూత్రము అంటే త్రాడి, అది హంస అన్నమాట. మంగళ సూత్రములు అనేటువంటివి ఎన్ని ఉంటాయి? 4, 5? ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4. రెండు ఏనండి 2. మీకంటే తెలుసా అండి? నాకు తెలీదు, చెప్పారు. 2 జీవాత్మ పరమాత్మ. ద్వావిమౌ పురుషౌ లోకే అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్తౌ అస్మిన్ లోకే. ఈ దేహములో ద్వాపురుషౌ స్తౌ ఇద్దరున్నారన్నాడు. క్షరః అక్షరః, క్షరః సర్వాణి భూతాని, కూటస్థః అక్షరః. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు లోన ఉన్నారు అని చెప్పిన అర్థం. వారు మంగళకరులు, లోన ఉన్నటువంటి యొక్క యజమాని జీవుడు. దేహము ప్రకృతి, లోన ఉన్నటువంటి జీవుడు యజమాని పురుషుడు. లోన ఉన్నటువంటి యొక్క జీవుణ్ణి పురుషుడు అని చెప్పనంటారు. ఈ దేహమేమో ప్రకృతి, ప్రకృతియే స్త్రీ అంటారు. స్త్రీ అంటే సా త ర, సకారం సాత్వికము, రకారం రజోగుణము, తకారం తమోగుణం, 3. ఈ 3 గుణాల యొక్క సంబంధ నిర్మాణమే దేహం. కాబట్టి దేహాన్ని ఏమన్నారు అంటే స్త్రీ, లోన ఉన్నటువంటి జీవుణ్ణి ఏమన్నారు అంటే పురుషుడు అని చెప్పిన అర్థం. ఆ పురుషుడు ఫలభోక్త, ఈశ్వరుడు ఫలప్రదాత. ఈశ్వరుడు భుజించాడు, జీవుడు భుజిస్తాడు. ఆ ఫలములను ఫలవంతములుగా చేసి ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శరీరములో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి 2 మంగళకరమైనటువంటి యొక్క మంగళ సూత్రము అని చెప్పని అన్నారు. మరి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఆ సూత్రము అనేటువంటిది ఎన్ని ముళ్ళతో ముడిపడి ఉన్నది? 3 ముళ్ళతో ముడిపడి ఉన్నది. 3 వేయాలి. ఎందుకు 3 వేయాలి? 4 వేస్తే కాదంటారా? 5 వేస్తే ఏమన్నా మీరు కాదన్నారా? కాబట్టి 3 వేయాలి. ఎందుకు వేయాలి? ఒక ఆచారం అండి, అందరూ అట్లాగే వేసుకున్నారు, మేము అట్లాగే వేయాలి, రాబోయే వాళ్ళు అట్లాగే వేసుకోవాలి అనగా కంఠము నందున్నటువంటి యొక్క ఉదాన వాయువు సాగు చెప్పారు కదా, అది సాగితే రేషకము, ముడుచుకుంటే పూరకము, బయటికి వచ్చింది బహికుంభకం, లోనికి పోయింది ఆగింది అంతఃకుంభకం, కంఠం కాడ సహజ కుంభకం. 3 ముళ్ళతో ముడి వేయబడింది ఈ యొక్క శ్వాస అన్నమాట. ఈ శ్వాసయే త్రాడు. ఎప్పుడైతే త్రాడు తెగిందో యజమాని దారి యజమానిదే, అమ్మగారి దారి అమ్మగారిది. అమ్మగారంటే ప్రకృతి అది. అందుచేత పారమార్థికంగా చూసినట్లయితే అందరి శరీరాల్లో ప్రకృతి స్త్రీనే. లోక వ్యవహారములో స్త్రీ పురుషుడు అన్నది లోక వ్యవహారం, అది లింగ భేదాన్ని బట్టి. అది పారమార్థికంగా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అందరి శరీరాలు స్త్రీయే, లోన ఉన్నటువంటి జీవుడు అందరూ పురుషులే అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ శ్వాసయే మంగళ
సూత్రము అనేటువంటి దానితో కట్టబడి ఉన్నది కాబట్టి ఈ శరీరము అనేటువంటిది మంగళకరంగా పూజ్యవంతముగా తేజవంతముగా ఉన్నది. లోక వ్యవహారంలో ఏదో చెప్పుకొచ్చారు చేసుకొచ్చారు, భర్త లేకపోతే ఆ తాలిబొట్టు తీసేయటం, బొట్టు తీసేయటం, ఇంకా గాజులు తీసేయటం, అమంగళంగా చేయటం లాంటి విధానము అది లోకాచారంలో పెట్టినటువంటి విధానము. కానీ వాస్తవికంగా స్త్రీమూర్తిని గౌరవించటం అనేది ఉండాలి. అమ్మగారికి బొట్టు వివాహమైతేనే రాలేదు, చిన్నప్పటి నుంచే ఉన్నది. గాజులు చిన్నప్పటి నుంచే ఉన్నాయి, ఆభరణాలు చిన్నప్పటి నుంచే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఆ పాప నుంచే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చక్కగా మంగళకరంగా బొట్టు పెట్టి గాజులేసి తలదూవి పూలు పెట్టి చేసుకొచ్చిన విధానమే. భర్త లేనంత మాత్రంతో వాళ్ళని అవమానం చేసి హీనం చేసే విధానం అనేటువంటిది ఉండకూడదు. అది ఒక దురాచార విధానంగా వచ్చిన విధానమే. ఏమి ఒకవేళ అమ్మగారు పోయిందనుకోండి, అయ్యగారిని చేస్తారా అట్లాగే? ఎవరైనా కానీ కాక అభిమానం గల ప్రాణి కాబట్టి ఎవరినీ కూడా కించపరచరాదు, అవమానం చేయరాదు. ఒకవేళ పోవటం అంటే కాలధర్మాలు ఉంటాయి అంతవరకే, కానీ వ్యక్తి మీద అవి రుద్దరాదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మాతృమూర్తిని తల్లిలాగానే చూడాలి. ఎట్లా అయినా తల్లి అనేటువంటి భావనే ఉంటుంది. మనం అంతా చిన్న పాపలను కూడా అమ్మ రామ్మ అని చెప్పని అంటాం. చిన్నప్పటి నుంచే తల్లి అనే భావన, అమ్మ అనే భావన అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని ఎవరో కూడా అగౌరవం చేయకూడదు, అవమానం చేయకూడదు, హీనం చేయకూడదు, సొసైటీలో వెలివేయకూడదు, శుభకార్యాలకు రాకూడదు అని చెప్పని కదా. భర్త లేకపోతే రాకూడదా శుభకార్యాలకి? ఏమైంది అసలు ఆమెకి? ఏం చేసింది ఆమె దోషం? ఏమి భర్త ఉండొచ్చు లేకపోవచ్చు, అది విధి విధానం. దానికేం చేస్తారు? అంత మాత్రం వ్యక్తిని మనం అగౌరవించడం ఆ ధర్మం ఎట్లా అవుతుంది? అందుచేత పారమార్థిక విధానంలో ఏ వ్యక్తికి ఉండేటువంటి గౌరవం ఆ వ్యక్తికి ఉంటుంది. అది దురాచార విధానంలో స్త్రీమూర్తిని చాలా హీనముగా భర్త పోతే గుండు చేయటం, తెల్ల బట్టలు కట్టడం, మూలం కూర్చోబెట్టడం, బయటికి పోకుండా చేయటం, ఏ ఇంటికి పిలవకుండా చేయటం. ఒకవేళ ఎదురొస్తూ ఉంటే ఏదో పదం వాడతారు, ఆ పదం నేను వాడను అనుకోండి, ఆ పదం వాడతారు. ఎదురొస్తూ ఉంటే అశుభం అని చెప్పని ఇంకో పదం కూడా వాడతారు. ఆ విధంగా చేయటం అని చెప్పనంటే ఎంత లోపల ఆత్మ క్షోభిస్తుంది చెప్పండి. అనుక్షణం ఆ యొక్క ప్రాణి క్షోభిస్తుంది. నా జీవితం ఎట్లయింది, నేను ఎట్లా చేశారే, ఎందువల్ల అని చెప్పనంటే స్వతంత్రం లేకుండా, శక్తి లేకుండా, సామర్థ్యం లేకుండా ఆ విధంగా ఒకప్పుడు సొసైటీ నడిచింది. ఈనాడు విజృంభించింది అమ్మగారులతో, విజృంభించింది. మీకేమిటయ్యా హక్కులు, మాకు ఉన్నాయి సమాన హక్కులు అని చెప్పిన భావంతో వచ్చింది. చాలా సంతోషం. అవమానకరం చేయకూడదు, అవహేళన చేయకూడదు, తక్కువ చేయకూడదు, హీనంగా చేయకూడదు. అందువల్ల పారమార్థికమై ఉన్నటువంటి యొక్క అర్థంలో ఏమిటని చెప్పినంటే మంగళసూత్రము అనేదేమో అమ్మగారుల యందు పెట్టారు, యజ్ఞోపవేతము అనేటువంటిదేమో పురుషుల యందు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పారమార్థిక అర్థాన్ని మనకు తెలియజేయటానికి పెట్టినటువంటి గుర్తులు. యజ్ఞోపవేతం ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఎన్ని ఉంటాయి ముళ్ళు? 3 ముళ్ళు అన్నమాట. అదే వటుడుగా ఉన్నప్పటికీ ఒక ముడే ఉంటుంది. ఉపనయన సంస్కారం చేసినప్పుడు ఒక ముడే ఉంటుంది. ఎప్పుడైతే అమ్మగారు పక్కన చేరుతుందో ఒక 2 ఎక్స్ట్రాగా చేరి 3 ముళ్ళు అవుతాయి. ఎందుకు? వీడు 3 వేసాడుగా కాబట్టి ఇతనికి కూడా 3 ముళ్ళు వస్తాయి అన్నమాట. ఒక్కొక్క ముడికి 3 పోగులు ఉంటాయి, ఒక్కొక్క పోగుకి 3 పోగులు ఉంటాయి. మొత్తం లెక్క పెట్టండి. ఇప్పుడు 3 ముళ్ళు, ఒక్కో ముడికి 3 పోగులు, ఒక్కో పోగుకి 3 పోగులు, 3 ముళ్ళు 9 పోగులు, అట్లా 3 9లు 27, 6 36 తత్వములతో ఉన్నటువంటి ఈ యొక్క 27 తత్వములు మన శరీరములో ఉన్నాయి. పృథివీ పంచకము, జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము, ఆకాశ పంచకము 25, మహత్తత్వం 26, అహంకార తత్వం 26, మహత్తత్వం 27, 27 తత్వాలు. అవ్యక్త తత్వం అంటే ఈశ్వరుని యందు మాయ, జీవుని యందు అవిద్య.
అవిద్యోపాధిని బట్టి జీవుడు, మాయోపాధిని బట్టి ఈశ్వరుడు, ఇద్దరు కలిపి శబల బ్రహ్మం అన్నమాట. ఉపాధి ఉంది కాబట్టి అవ్యక్తత్వమే ఉపాధి. ఆ ఉపాధి ఉండటం వల్ల శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మ అన్నారు, పరమాత్మనేమో ఈశ్వరుడు అన్నారు, ప్రత్యేగాత్మనేమో జీవుడు అన్నారు, అవ్యక్త తత్వాన్ని బట్టి. కనుక అవ్యక్త తత్వముతో చేరి ఉన్నటువంటి ఆ జీవుడు 27 తత్వాలతో ఉన్నాడు. 27 తత్వాలు లెక్క పెట్టుకోరా అని చెప్పిన ఉద్దేశంతో యజ్ఞోపవేతం ఏం చేశారు, మెడలో పడేశారు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ మంత్రం ఉందన్నమాట. అవన్నీ కూడా ఈ శ్వాస అనబడేటువంటి దాని యందు అన్వయం చేయబడేటువంటి యొక్క అర్థాలే. కనుక ఇదే యజ్ఞోపవేతము కింద కూడా మనకు చెప్పురావటం ఉంటుంది. చాలా గొప్ప అర్థంతో కూడి ఉన్నటువంటి యొక్క మంత్రం. ఇప్పుడు దాంట్లో పోయామంటే మూలాధార చక్రం అయ్యే అవకాశాలు లేవు. మూలాధార చక్రంబు మూలాధారము అని చెప్పిన మూలం మూలయతీటి మూలం. ఈ దేహమే, ఈ దేహానికి మూలం శ్వాస, ఈ దేహానికి మూలం శ్వాస. కాబట్టి ఈ శ్వాస యొక్క ఆధారముతోనే ఈ దేహం ఏముంది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. పంచకన్యలు గూడి పంచవేదము చదివి తొట్టి బట్టూపెనే ఉయ్యాల. తొట్టి బట్టూపెనే ఉయ్యాల. ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల. రక్షకుడు చిన్మయుడు తొట్టి లోపల తాను ఊగుచూనున్నాడు ఉయ్యాల. ఉచ్ఛ్వాస నిశ్వాసములు 2 త్రాళ్ళుగా త్రొట్టి నిలదీసెనే ఉయ్యాల. రేయి పవలు 2 స్తంభములుగా వించి బయలుదూలము చేసి ఉయ్యాల. రేయి పవలు 2 స్తంభాలుగా ఉంటే ఆ స్తంభానికి పైన ఏమున్నది, బయలుదూలము చేసే దూలం. ఏమన్నారు, బయలే దూలం. అది అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెనే ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యాల. ఉదయాస్తశైలంబు వనరకంబములైన ఉడుమండలము మోసె ఉయ్యాల. అదన ఆకాశపద అడ్డదూలంబైన ఆకాశం అడ్డదూలంబైన అఖిలంబు నిండినే ఉయ్యాల. అన్నమాచార్ల వారు అడ్డదూలంబయ్యే ఆకాశం అన్నాడు అన్నమాచార్ల వారు. బ్రహ్మంగారు ఏమన్నారు, రేయి పవలు 2 స్తంభములుగా వించి బయలుదూలము చేసి ఉయ్యాల. ఆయన ఆకాశపదం అడ్డదూలము చేసి ఉయ్యాల. కొంచెం పదాలు మారిపోయి తప్ప అర్థం ఒకటే. కనుక ఆకాశము అనే అడ్డదూలం, ఆ ఖాళీ భాగం అనే అడ్డదూలానికి ఈ త్రాడు అనేది కట్టబడిందన్నమాట. ఆకాశానికి త్రాడు కట్టబడింది, ఆ త్రాటికి ఉయ్యాల తొట్టి కట్టబడింది. ఆ ఉయ్యాల ఆ త్రాటి యొక్క ఆధారముతో, ఆ దూలం యొక్క ఆధారముతో ఊగుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ పూట ఆ ఖాళీ బయల్లో త్రాడు కట్టండి, ఆ త్రాటికి ఉయ్యాల తొట్టు కట్టండి, దాంట్లో అయ్యవారిని కూర్చోబెట్టి ఊపండి. తర్వాత పంచకన్యలు వస్తారు మీకు. ఖాళీ బయలు మీ ఇంట్లో లేదా, ఉంది కదా, ఆ ఖాళీ బయలుకి మీరు త్రాళ్ళు కట్టాలి, ఆ త్రాటికి ఉయ్యాల కట్టాలి, ఆ ఉయ్యాల బిడ్డని పొడుగోబెట్టాలి. చేస్తారా?
బయలు దోలము చేసి ఉయ్యాల ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు త్రాళ్ళు. ఏమిటని చెప్పనంటే ఆ సుషుమ్న అనేటువంటి యొక్క ఆకాశమే, ఆ చిదాకాశమే, ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి చిదాకాశమే బట్ట బయలు, అదే బయలు అన్నారు. అంటే ఆ బయలు అనే దూలానికి ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి యొక్క త్రాళ్ళు కట్టబడ్డాయన్నమాట. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే త్రాళ్లకు ఈ తొట్టి 20 తత్వాల తొట్టి. మన్ను నీరు అగ్ని వాయువులతో 4 కోళ్ళు గావించనే ఉయ్యాల. కనుక ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క తొట్టి కట్టబడింది. ఏది? ఈ గాలి శ్వాస అనే త్రాళ్లతో కట్టబడింది. ఆ శ్వాస ఖాళీ బయలకు కట్టబడిందని చెప్పనంటే సుషుమ్నా నుండి శ్వాస వస్తుంది కాబట్టి ఆ సుషుమ్నాయే ఖాళీ బయలు, దాని యొక్క ఆధారంతో వచ్చే శ్వాసయే త్రాళ్ళు. ఆ శ్వాస అనే త్రాడి చేత కట్టబడింది ఈ ఉయ్యాల. ఆ త్రాడు తెగనంత వరకు ఈ ఉయ్యాల తిరుగుతానే ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. త్రాడు తెగిందనుకో కింద పడుతుంది ఆ పని. కాబట్టి ఈ దేహం అనేటువంటి యొక్క ఈ దానికి శ్వాస అనేదే మూలము. శ్వాస ఉండబట్టే ఈ దేహం ఉన్నది. ఆ దేహమును ఆ శ్వాస అవలేలగా మోస్తూ ఉన్నది. ఒక పక్షి ఆకాశంలో పోతుందంటే శ్వాస ఉండబట్టి. ఆ పక్షి ఆకాశంలో పోతా 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 ఉంది, శ్వాస ఆగిపోయిందనుకో. ఒక ఏనుగ అవలేలగా లేచి బిరబెరా బిరబెరా పోతుందంటే ఆ శ్వాస ఉండబట్టి. ఆ ఏనుగ బిరబెరా పోతుంది కదా, శ్వాస ఆగిపోయిందనుకో. ఇప్పుడు మనం ఉన్నాం, బిరబెరా బిరబెరా పోతూ ఉన్నాం, పోతూ పోతూ ఉండగా శ్వాస ఆగిపోయిందనుకో. అందుచేత ఈ హంస అనేటువంటి మన దేహంలో వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన దశబద్ధ వాయువులుగా ఈ దేహమంతా శోధిస్తున్నది, కాపాడుతున్నది, మంగళకరంగా ఉంది. కాబట్టి ఈ దేహానికి మూలం శ్వాస అయితే సూక్ష్మ దేహానికి ఆధారం సూక్ష్మ దేహానికి ఆధారే లింగ అత్ర ఆధార అనగా లింగ దేహమునకు ఆధారము ఎరుక. దాన్ని మహాకారణం అని చెప్పి అన్నాం. మన యొక్క సూక్ష్మ దేహము వ్యవహరిస్తుంది, పనిచేస్తుంది చెప్పనంటే దానికి ఏంటి ఆధారము? ఎరుక ఆధారం కలిగి ఉన్నది. ఎరుక ఉంటేనే సూక్ష్మదేహం పనిచేస్తుంది, శ్వాస ఉంటేనే స్థూల దేహం పనిచేస్తుంది. ఏ యొక్క ఇంద్రియాత్మికమై వింటున్నారా? వెళ్ళిపోతూ ఉన్నారా? కాసేపు కూర్చోండి, అయిపోవచ్చు. చక్రం తిప్పుతూ ఉన్నా, చక్రం మధ్యలో ఆగకూడదు. లెక్క ఏం చెప్పాను? ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి ఏ సూక్ష్మదేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మదేహం వాసనాత్మికం. మన యొక్క సంబంధ గుర్తులన్నీ కూడా ఆ సూక్ష్మదేహంలో పెట్టుకున్నాం. ఏ గుర్తులు? ఏ గుర్తులు? ఏ బ్యాంకులో ఎంత పెట్టాము, స్టేట్ బ్యాంకులో ఎంత పెట్టాము, బరోడా బ్యాంకులో ఎంత పెట్టాము, గుర్తులు ఉండొద్దు. ఏ గూట్లో ఎంత పెట్టావు, ఏ లాకర్లో ఎంత పెట్టావు, ఏ బట్టల కింద ఎంత పెట్టావు, ఏ డబ్బాల్లో ఎంత పెట్టావు, గుర్తు లేకపోతే మొత్తానికి పెట్టేసేసారు. ఆ గుడ్ల కిందో, బట్టల కిందో, లేక డబ్బాల్లోనో, లేక మట్టి కిందో, అరమారాల కిందో పెట్టేశారు. తర్వాత ఆ గుర్తు పోయింది. ఆ గుర్తు పోయిందనుకో ఏం చేస్తారు అప్పుడు మీరు? దాంతో బుర్ర బాదుకుంటారు. ఎక్కడ పెట్టానప్ప, ఏదో పెట్టానప్ప, గుర్తు వస్తుంది కానీ ఎట్లాగే పోతా ఉన్నది. ఎతుకుతారు. ఆ ఎతికేదే ఎరుక, అదే తెలివి. సూక్ష్మదేహంలో ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలను ఎరుక ధరించినప్పుడే సూక్ష్మదేహం వ్యవహరిస్తుంది. ఆ ఎరుకకు అది ఆ ముద్ర రాకపోయిందా అంటే ఈ బుర్ర బాదుకుంటూ ఉండాలి. ఏమి అమ్మగారు ఉన్నారు, ఏదో సప్తాహం ఇక్కడ ఉపన్యాసాలట, ఏదో మహాత్ములు ఉన్నారట, పోయి ఇందామట అన్న ఉద్దేశంతో
బయలుదేరింది, వస్తా ఉన్నది. ఇంతలో అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. ఆ పిచ్చిది ఆ అత్తగారింటికి పోయింది, ఎట్లా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో బాగా చూసుకుంటున్నారు, లేదో ఏడుస్తూ ఉందేమో, దిగులు పడిందేమో, మంచాన పడిందేమో, జ్వరం వచ్చిందేమో, వెళ్ళేసారు అనుకుంటూ ఉంటే ఈ శరీరమును చూసా ఆడదాగా పోయింది. ఆశ్రమం ఇక్కడున్న స్వరాజ్య ఆశ్రమం. ఈ దేహం ఏమైంది? ఆడదాగా రోడ్డు దాకా పోయింది. ఆ పని అంతలో ఎవరో వ్యక్తి, తెలిసిన వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి పోతున్నావమ్మా అన్నాడు. గుర్తొచ్చిందమ్మ, గుర్తొచ్చింది. ఎవరికి వచ్చింది? తెలివికి తట్టింది, ఎరుక అయ్యింది. కనుక ఏ సూక్ష్మ దేహంలో అయితే ఆశ్రమానికి పోవాలన్న గుర్తు పెట్టుకున్నావో ఆ గుర్తు తెలివికి ఉన్నట్లయితే ఇటే తీసుకొస్తుంది. ఆ తెలివి ఏం చేసింది? ఈ గుర్తు వదిలిపెట్టేసేసి అమ్మాయి గుర్తు పట్టుకున్నది. అమ్మాయి గుర్తుతో ఉండిపోవటం ఏమైపోయింది? సూక్ష్మదేహం స్థూల దేహాన్ని తీసుకుపోతా, అడుగులు పడతా ఉన్నాయి, పోతా ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ తెలివికి ఆ గుర్తు అనేది వచ్చిందో ఎమ్మటే ఆ తెలివి సూక్ష్మదేహాన్ని తీసుకుని మన స్థూల దేహం నడిపించుకుంటూ ఆశ్రమానికి వచ్చేస్తాం. ఎంత ఆలస్యమే అమ్మా అంటే, నేను చెప్పేదిలే, నా విషయం తర్వాత చెబుతాలే అని చెప్పినట్టు. కాబట్టి మన యొక్క సూక్ష్మదేహాన్ని, సూక్ష్మదేహంలో ఉన్న ముద్రలను ధరించి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు తెలివి. దాన్నే ఎరుక అన్నారు. కాబట్టి ఎరుక సూక్ష్మదేహానికి ఆధారము. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో స్థూలదేహము. రెండు గోళకాత్మికమై ఉన్నదేమో స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహము. ఈ రెండు జడములే, ఈ రెండు ప్రకృతి వస్తువులు జడములు. ఈ జడాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని పట్టి వ్యవహరింపజేసేదేమో ఎరుక, శ్వాస. జడాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహాన్ని పట్టి వ్యవహరింపజేసేదేమో శ్వాస. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని పట్టి వ్యవహరింపజేసేదేమో తెలివి అన్నమాట. తెలివి ఉన్నదా సూక్ష్మదేహం పనిచేస్తుంది. ఏమంటాము? తెలివి లేదయ్యా, తెలివి మందగించిందయ్యా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా, తెలివి లేనివాడా, నీ తెలివి ఏమైందిరా అంటుల్లా తిట్టడంలో పట్టుకున్న వాడిని. నీ తెలివి ఏమైంది? తెలివి మందగించిందా, తెలివి ఏమన్నా పోయిందా, తెలివి లేకుండా పోయిందా అంటే అర్థం ఏమిటి? తెలివి బాగా ఉందా, వ్యవహారం బాగా ఉంటుంది. తెలివి బాగా లేకపోయిందా, వ్యవహారం మందంగా ఉంటుంది. అసలు తెలివి లేకుండా పోయిందా మనం అంటాంక, నిద్రపోయానయ్యా, అసలు తెలివే లేదు. వాడు చెబుతాడు, నిద్రపోయాను, అసలు తెలివే. ఎందువల్ల? తెలివి లేదు కాబట్టి నిద్రపోయావు. తెలివి ఉంటే నిద్రపోతావా? అందుచేత ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ధరించి వ్యవహరింపజేసే వస్తువు ఎరుక, తెలివి. గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహాన్ని పట్టి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు శ్వాస. అందుచేత ఈ శ్వాస, ఈ ఎరుక, ఈ రెండు కూడా మహాకారణ స్వరూపము. ఆ మహాకారణమే స్థూలమైతే శ్వాస అన్నాం, సూక్ష్మమైతే తెలివి అని చెప్పని అన్నాం. సూక్ష్మముగా ఉండి సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తుంది, స్థూలముగా ఉండి స్థూల దేహాన్ని వ్యవహరింపజేస్తుంది. ఆ మహాకారణము సూక్ష్మముగా ఉండి సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తుంది. ఆ మహాకారణమే స్థూలముగా ఉండి స్థూల దేహాన్ని వ్యవహరింపజేస్తుంది. కాబట్టి మనలో వ్యవహారం జరగాలి అంటే స్థూల దేహము ఉండాలి, సూక్ష్మదేహము ఉండాలి. స్థూల దేహము, సూక్ష్మదేహము ఈ రెండు లేకుండా వ్యవహారం చేస్తారా? దాన్ని ఏమంటారు? అవ్యవహార్యం. మాండిక్యోపనిషత్తు ఏమన్నది? అవ్యవహార్యం. స్థూల దేహము లేదు, సూక్ష్మదేహము లేదు. సుషుప్తిలో ఏ దేహం ఉంది? స్థూల దేహము, గోళకాత్మిక స్థూల దేహము లేదు, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం లేదు. కాబట్టి అవ్యవహార్యం.
ఎప్పుడైతే మళ్ళా స్థూల దేహం వ్యవహారం వచ్చిందో, సూక్ష్మదేహ వ్యవహారం వచ్చిందో జాగ్రత్త అవస్థ వ్యవహారం అని చెప్పని అంటాం. ఆ ప్రకారముగా మనందరము కూడా చక్కగా లోక వ్యవహారము చేస్తున్నాము అని చెప్పనంటే మనందరికీ కూడా స్థూల దేహము ఉండాలి, సూక్ష్మదేహం ఉండాలి. సూక్ష్మదేహం ఎందుకండి? స్థూల దేహం చాలదా? పోనీ స్థూల దేహం ఎందుకండి? సూక్ష్మదేహం చాలదా? రెండు కావాలా ఒకటే చాలా? రెండు కావాలా? ఒకటి కావాలా? సూక్ష్మదేహం ఎందుకండి? స్థూల దేహం ఉండగా. అందుచేత వ్యవహారం సిద్ధించాలంటే స్థూల దేహము ఉండాలి, సూక్ష్మదేహం ఉండాలి. ఈ రెండు వ్యవహారం చేయలేవు. స్థూల దేహం నడవాలంటే శ్వాస ఉండాలి, సూక్ష్మదేహం వ్యవహరించాలంటే తెలివి ఉండాలి. ఈ తెలివి శ్వాస రెండు మహాకారణము యొక్క స్వరూపాలు కాబట్టి ఆ రెండు చేరి ఉన్నటువంటి యొక్క భాగాన్నే మూల ఆధారము. దేహానికి మూలం శ్వాస, సూక్ష్మదేహానికి ఆధారం ఎరుక కాబట్టి రెండు చేరేమన్నా మూలాధార చక్రంబు రంజిల్లు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.